భయ ప్రభాస్ అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట. గుడ్ న్యూస్ ఏంటంటే సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు హీరోగా రాబోతున్న సినిమా ఓజీ. ఈ ఓజీ సినిమాలో క్లైమాక్స్ లో ఒక పెద్ద హీరో ఎంట్రీ ఉంటుందని పాస్ట్ లో సుజిత్ గారు అయితే అన్నారు. ఇప్పుడు అదే రోల్ లో మన ప్రభాస్ గారు అయితే యాక్ట్ చేస్తున్నారు. ఇది తెలిసిన ప్రభాస్ అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా మొత్తం షేక్ చేస్తున్నారు. అప్పుడెప్పుడో సాహో సినిమాకి అండ్ ఓజీ సినిమాకి లింక్ ఉందని ఫ్యాన్స్ అయితే రూమర్స్ స్ప్రెడ్ చేశారు. ఆ రూమర్స్ నే సీరియస్ గా తీసుకున్న సుజిత్ గారు సాహో సినిమా ప్రభాస్ గారితో తీసినందుకు వాళ్ళిద్దరి మధ్య మంచి ర్యాప్ ఉండడం వల్ల ప్రభాస్ గారిని ఆ రోల్ కోసం ఒక్కసారి అడగగానే ఓకే చేశారంట. ఇవన్నీ నీకెలా తెలుసురా అంటే ఒక్కసారి వెళ్లి గూగుల్లో సెర్చ్ చేయండి, గూగులే మీకు ఆన్సర్ ఇస్తుంది. ఓజీ సినిమా నుంచి ఇంకో రూమర్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అదేంటంటే అకిరానందన్, మన పవన్ కళ్యాణ్ గారి కొడుకు అకిరానందన్ అయితే ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేస్తున్నట్టు ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అది రూమరో నిజమో అయితే మనకైతే తెలీదు. అది ఒక్కసారి రివీల్ అయ్యాక మీకోసం ఒక వీడియో అయితే చేస్తాను. ఆల్రెడీ ఈ విషయం గురించి ఒక వీడియో అయితే బయటకు వచ్చింది. ఈ వీడియోలో అకిరానందన్ ఫైట్ సీన్ అయితే చేస్తున్నాడు. ఆ ఫైట్ సీన్ ఓజీ మూవీలో అయితే ఇంకా ఫ్యాన్స్ కి పండగే అనమాట. ఇది ఇలా ఉండగా సినిమా నుంచి ఎటువంటి అప్డేట్స్ లేక ఫ్యాన్స్ అయితే సతమతం అయిపోతున్నారు. ఇంతవరకు ఓజీ సినిమా నుంచి ఒక గ్లిమ్స్ తప్ప ఇంకా ఏమీ అప్డేట్ రాలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఫ్యాన్స్ డివివి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళని ట్విట్టర్ లో సతాయించడం మొదలు పెట్టారు. అలా సతాయించడంతో డివివి ఎంటర్టైన్మెంట్స్ ఇలా ఒక ట్వీట్ అయితే చేసింది. దాని కింద ఫ్యాన్స్ మరి ఏమన్నా అప్డేట్స్ ఉంటే ఇచ్చిస్తావని ఒక ట్వీట్ అయితే చేశారు రిప్లైగా. దానికి మరి రిప్లైగా డివివి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఇలా ఒక ట్వీట్ అయితే చేశారు. ఇవ్వకుండా అయితే సావను, ఉంటే ఇస్తా, అంతవరకు సీజ్ ద షిప్ మాత్రమే అని రిప్లై అయితే ఇచ్చారనమాట. సో ఇలా ఒక కామెడీ ఫ్యాన్ వార్ అయితే జరిగింది. 2025 లో 250 crores బడ్జెట్ తో వస్తున్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? కామెంట్ అయితే చేసేయండి. అంతవరకు మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి.